పప్పు రెడీ అయ్యేలోపు నేనైతే ఇదిగోండి పక్కన పాలు కూడా కాగుతున్నాయి కదా! ఈలోపు నేను నెక్స్ట్ పొట్లకాయ పెరుగు పచ్చడి కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం నేను ఫస్ట్ 2 పొట్లకాయలు తీసుకున్నాను. అవి బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఒక ఆనియన్, ఒక మీడియం సైజ్ సరిపోతుంది. ఎక్కువ ఆనియన్ పట్టదు దీంట్లోకి. ఒక ఆనియన్, పచ్చిమిరపకాయలు అవి తీసుకొని బాగా అన్నీ వాష్ చేసుకొని దాన్ని అన్నిటిని కట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆ మూడాటిని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక మనం కర్రీ అనేది ప్రిపేర్ చేసుకొని స్టార్ట్ చేయొచ్చు. ఫస్ట్ అయితే నేను పొట్లకాయలను కట్ చేసేస్తున్నాను. పొట్లకాయలు అన్నీ కట్ చేసుకున్నాక ఒక గిన్నెలో వేసేసుకున్న ముక్కల్ని అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే మనం సాల్ట్ వేసుకొని ఉంచుకుంటే ఒక 10 మినిట్స్ పక్కన పొట్లకాయలో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయిపోతుంది. అలా వాటర్ రిలీజ్ అయిపోవడం వల్ల మనకు పొట్లకాయలు టేస్ట్ బాగుంటుంది అనమాట. అందుకే నేను సాల్ట్ వేసి బాగా పిసుక్కుంటూ కలుపుకుంటూ ఉంటే ఏమవుతుందంటే సాల్ట్ దానికి బాగా పట్టి ఒక 10 మినిట్స్ మనం పక్కన పెట్టుకుంటే దాంట్లోంచి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ మనం ఆనియన్స్ అవి కట్ చేసుకుందాము. నెక్స్ట్ మనం ఇప్పుడు ఇవన్నీ కట్ చేసి
వీటిని అయితే మనం బాగా ఫ్రై చేసుకుందాము. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక పసుపు వేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక నెక్స్ట్ అయితే మనం ఇందాక కట్ చేసి ఉప్పు సాల్ట్ వేసి పెట్టుకున్నాం కదా పొట్లకాయ ముక్కల్ని. ఆ పొట్లకాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేస్తామన్నమాట. అవి మనం ఇందులో యాడ్ చేసినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ వాటిని బాగా ఆ ముక్కల్ని మన చేతితో బాగా పిండేస్తే అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. అలా వాటర్ అంతా బయటకు వచ్చేసాక అప్పుడు మనం ఇందులో యాడ్ చేయాలి. ఆ వాటర్తో అయితే మనం యాడ్ చేయకూడదు, ఆ టేస్ట్ బాగోదు. అందుకే మీరు ఖచ్చితంగా ఆ స్టెప్ అయితే ఫాలో అవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఓకేనా. ఇప్పుడు మనకి ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం అయితే పొట్లకాయ ముక్కల్ని యాడ్ చేద్దాము. ఇదిగోండి నేను చూపిస్తున్నాను కదా, ఒకసారి మళ్ళీ బాగా ఇలా పిసుక్కుండా అందులోంచి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. అలా వాటర్ అంతా బయటకు వచ్చాక అప్పుడు మనం వాటిని బాగా గట్టిగా పిసుకుతూ అందులో ఉన్న వాటర్ అంతా తీసేసి మనం ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. మనం ఇందులో యాడ్ చేసుకున్నాక సాల్ట్ కూడా ఇందులో మనం ఎప్పుడు చూసుకుని వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం పొట్లకాయ ముక్కల్లో సాల్ట్ వేసాం కాబట్టి ఇందులో సాల్ట్ అనేది కొంచెం తక్కువే పడుతుంది. కాబట్టి మనం సాల్ట్ కూడా చూసుకుని వేసుకుని ఇవైతే ఇందులో కాసేపు ఫ్రై మగ్గనిద్దాము. వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు. జస్ట్ ఆ పొట్లకాయలో ఉన్న ఇంకా వాటర్ ఉంటుంది ఆ పొట్లకాయలో ఉన్న వాటర్తోనే అది మగ్గాలన్నమాట. ఓకేనా. ఇది మగ్గాక నేను నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటనేది చెప్తాను. ఫస్ట్ అయితే వీడియో చూస్తూ ఉండండి. ఓకే, ఇది నేను మూత పెట్టేశాను కదా. ఇది మగ్గేలోపు నేనైతే పక్కన రైస్ కూడా పెట్టేసుకున్నాను. పాలు అయితే కాగిపోయినాయి, అవి కూడా పక్కన పెట్టేశాను. నెక్స్ట్ అయితే నేను పప్పుకి తాలింపు పెట్టేస్తున్నాను అనమాట. పెసరపప్పు కూడా ఉడికిపోయింది, అది కూడా తాలింపు పెట్టేస్తున్నాను. అలా ఆ తాలింపులో ఏమేమి వేసాననే క్లిప్ తర్వాత వస్తుంది చూడండి. మ్యాక్సిమం పప్పు తాలింపు అందరికీ తెలుసు కదా, అంతే. అంతకు మించి నేను కొత్తగా ఏం పెట్టట్లేదు. సరేనా ఫ్రెండ్స్. ఈ పక్కనైతే నేను రాగి జావ చేస్తున్నాను అనమాట. నేను మార్నింగ్ రాగి జావ తాగుతాము. నెక్స్ట్ ఇదైతే ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము ఎంతవరకు అయిందో. ఇంకా మనకి మగ్గాలన్నమాట. మనకి ఎలా తెలుస్తుందంటే మనం ఇలాగా పట్టుకుంటే ముక్క అనేది చాలా మెత్తగా ఉండాలి. ప్లస్ మనకి మొత్తం పొట్లకాయ అనేది కుక్ అయిపోతే మనం వేసిన ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి వచ్చేస్తుంది అనమాట. కాబట్టి మనకి ఇంకా అయితే అవ్వలేదు, ఇంకా కాసేపు ఉంచుదాము. అలా సిమ్లో పెట్టి ఉంచితే స్లోగా మగ్గుతూ ఉంటుంది. ఇంకొక 2-3 మినిట్స్ ఉంచాక మళ్ళీ ఒకసారి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే ఏంటంటే మనకి అడుగును అంటకుండా ఉంటుంది అనమాట. మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉన్నాక చూసాను, ఇప్పుడు కొంచెం మగ్గింది. ఇందాక ఫస్ట్ దాని మీద ఇప్పుడు మనకు తెలుస్తుంది కదా, కొంచెం ముక్క అనేది ట్రాన్స్పరెంట్గా అయ్యిందనమాట. అలా ఇంకొంచెం మగ్గితే ఏంటంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు కూడా ఇంకొంచెం పచ్చిదనం అనేది ఉంటుంది.
ఇంకాసేపు మూత పెట్టేస్తే మనకి ఇంకా బాగుంటుంది. ఇందులో మనం కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనేంటంటే కొంచెం కలర్ బాగుంటుందని చెప్పి యాడ్ చేశాను అంతే. చిన్నపిల్లలకి ఏంటంటే ఈ కర్రీ చాలా బాగుంటుంది. వాళ్ళకి పొట్లకాయ అనేది మనకి హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి మనం డైరెక్ట్గా పొట్లకాయ అంటే ఎవరికి నచ్చదు, కానీ ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇందులో మనం మసాలాలు అవేమి యాడ్ చేయం, జస్ట్ సింపుల్గా చేస్తాము, కానీ చాలా టేస్టీగా వస్తుంది అన్నమాట. మనం వీక్ ఒకసారి అయినా సరే తింటే పొట్లకాయ అనేది హెల్త్కి చాలా మంచిది. పెద్దోళ్ళకైనా చిన్నపిల్లలకైనా ఎవరికైనా సరే బ్లడ్ అనేది బాగా పడుతుంది అన్నమాట పొట్లకాయ తినడం వల్ల. కాబట్టి మనం ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. నచ్చితే కనుక కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? కాసేపు మగ్గితే, ఇప్పుడే కారం వేసాను కదా, మనం కారం వేసాక కూడా కాసేపు ఉంచుకుంటే ఏంటంటే ఆ కారం పచ్చి వాసన అనేది పోతుందన్నమాట, లేకపోతే పచ్చి వాసన కింద ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడైతే ఇంకా రెడీ అయిపోయింది చూడండి. ఇందాకడికంటే ఇప్పుడు మనకి ఆయిల్ అయితే సైడ్స్కి వస్తుందన్నమాట. అలా ఆయిల్ సైడ్కి వచ్చినప్పుడు మనం ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకుని, ఈ కర్రీ నేను పొట్లకాయ పెరుగు పచ్చడి అన్నాను కదా, పెరుగు పచ్చడి కర్రీ అన్నాను కదా, కానీ ఇప్పటి వరకు అయితే నేను పెరుగు యాడ్ చేయలేదు కాబట్టి మీకు డౌట్ రావచ్చు. మనం ఇందులో పెరుగు ఏంటంటే లాస్ట్లో యాడ్ చేస్తాము. అది కూడా మనం పొట్లకాయ మొత్తం కర్రీ అంతా రెడీ అయిపోయాక పొట్లకాయ కర్రీ అంతా మనం దీన్ని చల్లారబెట్టేయాలి. బాగా కర్రీ కూడా చల్లారాక అప్పుడు లాస్ట్లో పెరుగు యాడ్ చేయాలి. వేడిగా ఉన్నప్పుడు పెరుగు యాడ్ చేస్తే బాగోదు, కాబట్టి కర్రీని పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారాకే లాస్ట్లో పెరుగు యాడ్ చేయండి. వేడిగా యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఆ పెరుగు అంతా ముక్కల కింద అయిపోతుంది అనమాట. అలా అయితే బాగోదు, కాబట్టి తినడానికి కూడా టేస్ట్ బాగోదు. కాబట్టి మనమైతే లాస్ట్ వరకు బాగా చల్లారాక పెరుగు యాడ్ చేసుకుందాము. ఓకేనా? ఇప్పుడైతే మనకి ఇంకా పొట్లకాయ కుక్ అయిపోయింది కాబట్టి నేనైతే ఇంకా చల్లారి పెట్టడానికి పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా ఓకే, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దాన్ని చల్లారి పెట్టేసి లోపు మనం పప్పు చూద్దాము. ఇందాక పెసరపప్పు పెట్టేసాను కదా పక్కన కుక్కర్లో, పప్పు అయితే ఉడికిపోయింది. వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయినాయి. కాకపోతే మనకి పెసరపప్పు అనేది పల్చగా ఉంటేనే బాగుంటుంది, కాబట్టి ఇందులో ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను నేను. కొంచెం వాటర్ యాడ్ చేసి దానికి ఆ మెంతాకు అవన్నీ కూడా కొంచెం అందులో కలిపేలాగా మనం బాగా కలుపుకొని, ఒకసారి కలుపుకుంటే ఏంటంటే ఆ మెంతాకు అవన్నీ కూడా అందులో బాగా కలుస్తాయి. కాసేపు ఒకసారి అలా కలిపేసుకుంటే పప్పు ఉడికిందో లేదో కూడా మనం చూసుకుంటే, నెక్స్ట్ మనం ఇంక ఇందులో తాలింపు వేసేసుకుంటే మన పప్పు అనేది రెడీ అయిపోతుంది అనమాట. నేను పప్పులో ఇందాక సాల్ట్ వేయలేదు. నేనైతే కుక్కర్ తీసాకే సాల్ట్ వేస్తాను ఎప్పుడు పప్పులో, ముందు సాల్ట్ వేయను. ఇప్పుడు ఇందులో సాల్ట్ కూడా వేసేసి ఒకసారి కలిపేసుకుని అయితే నెక్స్ట్ ఇందులో తాలింపు వేసేసుకుందాం. నేను తాలింపుకి ఏమేమి యూస్ చేస్తానంటే ఫస్ట్ నేనైతే నెయ్యితో తాలింపు పెడతాను పప్పు. ఫస్ట్ కొంచెం నెయ్యి, ఇది హోమ్ మేడ్ నెయ్యి అనమాట, కాబట్టి మనకి నెయ్యి అయితే పప్పులో టేస్ట్ బాగుంటుంది. ఇందులో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, నేనైతే తాలింపుకి ఎప్పుడు ఫస్ట్ ఒక గిన్నెలో అన్నీ రెడీ చేసుకుని అప్పుడు గ్యాస్ మీద పెట్టేస్తాను. నాకు అలా అలవాటు అనమాట, అందుకే ఫస్ట్ ఒక గిన్నెలో అన్నీ వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఎండుమిరపకాయలు ఒక 2 వేసుకున్నాను, సరిపోతుంది. మనకున్న పప్పు క్వాంటిటీ కూడా తక్కువే కదా, 2 ఎండుమిరపకాయలు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇందులో కొంచెం కరివేపాకు, వెల్లుల్లిపాయలు కూడా మన దగ్గర ఉంటే కనుక ఒక 2-3 వెల్లుల్లిపాయలు లైట్గా దంచుకొని వేసుకుంటే ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. నేనైతే ఈరోజు వెల్లుల్లిపాయలు వేయలేదు. మామూలుగా అయితే యూజువల్గా నేను కూడా పప్పులో వెల్లుల్లిపాయలు వేస్తాను, ఈరోజు వేయలేదన్నమాట. మీ దగ్గర ఉంటే మీరు ఖచ్చితంగా వేసుకోండి.
కరివేపాకు వేసాను కదా, దీన్ని అయితే మనం ఫస్ట్ గ్యాస్ మీద పెట్టేసి నెక్స్ట్ ఇంగువ కూడా వేసాను. ఆ తాలింపు కొంచెం ఫ్రై అయ్యాక ఇంగువ వేస్తే ఏంటంటే పప్పు టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ తాలింపు తీసుకొచ్చి పప్పులో వేసేసి, మనం ఎప్పుడైనా సరే ఏ పప్పు అయినా సరే మనం తాలింపు వేసాక దాన్ని కొంచెం ఉడకనిస్తే ఆ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇప్పుడు నేను కాసేపు దాన్ని ఉడకపెట్టాక లాస్ట్లో కొత్తిమీర చమ్మి పప్పునైతే ఒక బౌల్లోకి ఇంకా మనం సర్వ్ చేసేస్తున్నాను. మనకి పెసరపప్పు మెంతాకు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. దీన్ని అయితే నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. నాకైతే కరెక్ట్గా సరిపోయింది బౌల్ కూడా. ఓకే, ఇంకా పప్పు అయితే రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసి మనం ఇంకా నెక్స్ట్ పొట్లకాయ కూరలోకి చూద్దాం. ఇదైతే చల్లారిపోయింది కదా, నేనైతే దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను. కొంచెం చల్లారాక ఇప్పుడు మనం ఇందులో పెరుగు అనేది యాడ్ చేస్తాం అన్నమాట. ఆ పెరుగు కూడా యాడ్ చేసాక అప్పుడు మీరు సాల్ట్ అనేది టేస్ట్ చేయండి కరెక్ట్గా సరిపోయిందో లేదో. నేనైతే ఇంట్లో నేను తోడు పెట్టుకున్న పెరుగునే యాడ్ చేస్తున్నాను. నేనైతే ఆ చిన్న గరిటెతో ఒక 3 గరిటెలు పెరుగునైతే యాడ్ చేశాను, సరిపోతుంది. మరీ ఎక్కువ యాడ్ చేస్తే ఏంటంటే ఇంకా వాటరీగా అయిపోతుంది అన్నమాట కర్రీ. మరీ ఎక్కువ అక్కర్లేదు. ఇలా నేను చూపిస్తున్నాను కదా, ఆ కన్సిస్టెంట్లో ఉంటే సరిపోతుంది కర్రీ. కొంచెం సేపటికి ఇంకా కొంచెం వాటర్ అనేది వస్తుంది కాబట్టి అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. అయితే ఇంకా మన పొట్లకాయ పెరుగు పచ్చడి కూర అయితే రెడీ అయిపోయింది. దీన్ని పొట్లకాయ పెరుగు పచ్చడి అని ఎందుకంటే